సహోదరి సహోదరులు వినండి, కష్టకాలంలో, శ్రమకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు వెళుతున్నప్పుడు నీ మనసు దేవుని మీద కేంద్రీకృతం చేసి, ప్రభు నీ గురించి నేను ఇలా చేయాలనుకుంటున్నా, నీ మందిరం గురించి ఇలా చేయాలనుకుంటున్నా, నీ సువార్త వ్యాప్తిని నా కుటుంబం ద్వారా ఇలా వ్యాప్తి చేయాలని ఆశపడుతున్నా, నా కుమారుణ్ణి నా కుమార్తెను నీ సేవకు అంకితం చేయాలని ఆశపడుతున్నా అని నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తావో, దేవుడు తగ్గిన సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు జవాబుగా నీ జీవితాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మర్చిపోకండి, దావీదును దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. గొల్లాడో పశువుల కాపరి, కానీ దేవుని మీద తన మనస్సును పెట్టుకున్నప్పుడు దేవుడు గొల్లవాడిని కాస్త గొప్ప రాజుగా మార్చేశాడు. దీవించబడిన తరువాత, రాజు అయిన తరువాత గర్వంతో గుణాన్ని పాడు చేసుకోవాలా. మరి ఏం చేశాడో తెలుసా అండి? ప్రభా, జ్ఞాపకం ఉందా నీకు? కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆ రోజుల్లో ప్రార్థన చేసేవాడిని. ఏమని? నీకంటూ ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తానని చెప్పి, అయ్యా ఈరోజు ఆ మందిరాన్ని నిర్మించగలిగిన శక్తి నాకు ఇచ్చావు, ఆ మందిరానికి ఇవ్వగలిగిన శక్తి నాకు ఇచ్చావు, కాబట్టి అలా మౌనంగా ఉంటాను ప్రభువా. ఏమైతే నేను ఒడంబడిక చేశానో ఆ ఒడంబడికను నేను నెరవేరుస్తానయ్యా, అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తానయ్యా అని చెప్పి దేవుని దగ్గర దావీదు మనవి చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు నీ మనవి బాగుంది కానీ, నీ ఆలోచన బాగుంది కానీ, నువ్వు మందిరం కట్టాలనుకుంటున్నావు, కానీ ఒక విషయం దావీదు, ఏంటి ప్రభువా? నువ్వు నిర్మించాలనుకుంటున్న మందిరాన్ని నీ కుమారుని ద్వారా నిర్మిస్తా. అదే సమయంలో నువ్వు నా మందిరం నిర్మించాలని ఆశపడ్డావు కాబట్టి నేను ఎంతగా దీవిస్తాను చూడు. ఇప్పుడు రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? 2వ సమయాలు 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతున్నా. మొదటి వచనం కూడా, యెహోవా నలుదిక్కుల అతనికి శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో చేయబడినటువంటి నగరి యందు వాసము చేయుచు ఉండగా దేవుని మందస్సము డేరాల్లో ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కదా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి, మందిరం కట్టాలనుకుంటున్నాను, కట్టు దావీదు, మందిరం కట్టు, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? కట్టు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. తను స్థిరపడిన తర్వాత, దీవించబడిన తర్వాత మనస్సును దేవునికి దూరం చేసుకోవాలా. సహజంగా సాధారణంగా మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తాం చెప్పండి? కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు సాధారణంగా దేవునికి దగ్గరగా వస్తాం. ఎప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం తెలుసా? వ్యాధి బాధలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థిక సమస్యలు మనల్ని విడిచిపెట్టినప్పుడు, ఆర్థికంగా మనం స్థిరపడినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, జీతం పెరిగినప్పుడు, సుఖము, సౌఖ్యము, సంపద సమృద్ధిగా వచ్చినప్పుడు సహజంగా మనిషి యొక్క నైజం ఏమిటంటే దేవుని మర్చిపోవడం. ఆ స్థితిని, ఆ గతిని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం. అలాంటి స్థితి మనలో, వ్యక్తిత్వం మనలో ఏ ఒక్కరిలో ఉండడానికి వీల్లేదు. దేవుడు స్థిరపరిచిన తరువాత సొలొమోనేమో కామంతో నిండిపోయి 1000 మందిని పెళ్లి చేసుకొని దేవుని పక్కన పెట్టేశాడు. సంసోనేమో దేవుని ఆత్మతోనూ బలముతో నింపబడిన తరువాత తనకున్న బలాన్ని ఆధారం చేసుకుని అమ్మాయిలు కూడా పడ్డాడు. దావీదేమో సింహాసనం మీద స్థిరపడిన తరువాత తన కష్టకాలంలో ఏమైతే దేవునికి ఒడంబడికలు చేశాడో దాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అయ్యా, అమ్మా, కష్టకాలంలో నువ్వు వెళ్తున్నావా? అయితే ఎన్ని విత్తనాలు విత్తగలవో విత్తు. ఏం విత్తనాలు? ప్రభా, కష్టకాలం గుండా వెళ్తున్నాను, కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? నీ సేవ చేయాలి, నా పిల్లలు నీ సేవ చేయాలి. అల్లరి చిల్లరగా నేను జీవిస్తున్నప్పుడు, పనికి మాలిన వాడిగా నేను జీవిస్తున్నప్పుడు, 12 సంవత్సరాల వయసులో ప్రభువును సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత మా అమ్మ తాను రక్షింపబడి సేవ చేస్తున్న సేవకులను చూసి తనేమనుకునే తెలుసా? ప్రభా, పనికిరాని మా అబ్బాయి ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాడు కదా,
నాకున్న ఆశ ఏంటంటే మా అబ్బాయి ఏదో గొప్ప ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆశ నాకు లేదు. కానీ అప్పుడు మనకు చదువు సంధ్యలు లేవు. ఎలా పడితే అలా తిరిగాడు, జీవించేవాడు. కానీ నువ్వు రక్షించుకున్నావు కదా. గొప్ప సేవకుడు కావాలని ఆశ అయితే నాకు లేదు. కానీ సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడైనా చేయి ప్రభు, అది చాలు ప్రభు. ఆ మాట దేవుడు విన్నాడండి. పిచ్చి తల్లి, మీ అబ్బాయి సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడు ఏమిటి? కొన్ని వేల మంది సేవకులను తయారు చేసేవాడిగా నేను చేస్తా. అడుగుతున్న తండ్రులు తల్లులు, తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి కష్టకాలం గుండా వెళుతున్నావు, ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నావు, బిడ్డలు చదివించుకోవడం కష్టంగా ఉంది, పెంచటం కష్టంగా ఉంది. కానీ నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ బిడ్డలను దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నావో చెప్పు. ఈ కష్టకాలంలో దేవుని పట్ల నీకున్న మనస్సు ఏమిటో చెప్పు. నీ కష్టకాలంలో ప్రభువా ఇలా చేయాలని నాకు ఆశ ఉందయ్యా, నీ సేవకు వచ్చి ఆ సేవలో బలంగా వాడబడాలని ఆశ ఉంది, కానీ నా ఆరోగ్యం సహకరించట్లా. ఆదివారం వచ్చి నీ సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సేవలో ఏదో ఒక పని చేయాలని ఆశ ఉంది నాయన, నా ఆరోగ్యం సహకరించట్లా. చెప్పు నీ కష్టకాలంలో. రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీపించండి. యేసయ్యా, మా మందిరంలో ప్రతి ఒక్కరూ అయ్యా నీ గురించి ఆలోచించేవారిగా, నీ చిత్తాన్ని అర్థం చేసుకునేవారిగా, నీ సువార్తను పంచేవారిగా, అయ్యా ప్రతి మామిడి పండు తన కోసం ఫలించటం లేదే, అది ఫలించిన ప్రతి పండు పంచిపెట్టేస్తుందే. అలా పంచిపెట్టడం వల్లే అది జీవిస్తుంది. నాయన, మరి మేమెందుకు పంచిపెట్టలేకపోతున్నాం? స్వార్థం పెరిగిపోయింది కదూ, నేను, నాది, నాకు అనేది పెరిగిపోయింది కదూ. అయ్యా స్వార్థాన్ని తీసివేసి ప్రతివాడు సొంత కార్యాలు చూసుకుంటున్నాడో, దేవుని కార్యాలు చూడటం లేదు. అయ్యా దేవుని కార్యములు చూసే మనసు నాకు దయచేయి. నీ కార్యములు, నీ సేవ, నీ సంఘము, నీ సువార్త, నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యత గురించి ఆలోచించే మనస్సు మాకు దయచేయి. అయ్యా దావీదు నీ గురించి ఆలోచించాడు కాబట్టి దావీదు గురించి నువ్వు ఆలోచించావు. దావీదు తోడుగా ఉంటానన్నావు, దావీదుకు విజయాన్ని ఇస్తానన్నావు, దావీదు సింహాసనం స్థిరపరుస్తానన్నావు, సమాధానంగా సమాధి చేయబడతావని చెప్పావు, సంతానం దీవించబడుతుందని చెప్పావు. అయ్యా నీ గురించి మేము ఆలోచిస్తే ఎన్ని ఆశీర్వాదాలో, అట్టి ఆశీర్వాదాలు మేమందరం స్వతంత్రించుకునే కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి, అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.